డీలిమిటేషన్ బిల్. మీరు కన్ఫ్యూజ్ లో ఉండొచ్చు, ఇది డీలిమిటేషన్ బిల్లా లేకపోతే ఉమెన్స్ ఎంపవర్ బిల్లా అని. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే న్యూస్ ఛానల్స్ కొన్ని మరియు సోషల్ మీడియాలో ఉమెన్స్ బిల్ అనేది ఫెయిల్ అయ్యింది, రిజెక్ట్ అయిపోయింది అని చూస్తున్నాము. ఈ డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉందో ఈ డీలిమిటేషన్ బిల్లునే ఈ బిల్లుకు మహిళా ఎంపవర్మెంట్ బిల్, ఉమెన్స్ ఎంపవర్ 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో జోడించడం జరిగింది. అంటే డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఏవైతే సీట్స్ వస్తాయో అందులో 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఉమెన్స్ కి అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో అని చెప్పారు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ 2023 పార్లమెంట్ లో పాస్ అయింది. మొత్తం అధికార పక్షం ప్రతిపక్షం అందరూ ఈ బిల్లుకి అయితే ఆమోదం పలికి బిల్ అయితే పాస్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారో అది డీలిమిటేషన్ చేసిన తర్వాత ఏవైతే సీట్స్ పెరుగుతాయో 543 నుంచి 850కి అందులో రిజర్వేషన్ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రతిపక్షాల మాట ఏమిటంటే ఈ ఉన్న 543 సీట్లలోనే ఎందుకు మీరు ఇవ్వట్లేదు, ఈ రిజర్వేషన్ ఉమెన్స్ రిజర్వేషన్ ఈ 543 సీట్లలోనే ఇవ్వాలి అని చెప్పి ఇవ్వండి అని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి.